ఆబ్జెక్ట్స్ అనేది చూద్దాం. తర్వాత మనకు 4 పిల్లర్స్ ఆఫ్ ఓప్స్ కాన్సెప్ట్ అయితే చూసేద్దాం. ఓకే. క్లియర్ రైట్? ఓకే. సో నౌ వాట్ విల్ డూ? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాలిక్యులేటర్. ఓకే, ఇది ఒక క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ లో నాకు ఏమేమి కావాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అడిషన్ కావాలి, సబ్స్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలి. ఓకే, అలా నాకు ఏ ఆపరేషన్స్ కావాలి ఆపరేషన్స్ అన్ని డిజైన్ చేసుకుంటాను. ఓకే, సో ఈ డిజైన్ చేసేదాన్ని మనం ఏమంటాం? బ్లూ ప్రింట్ అని అంటాం. ఓకే, అంటే ఒక క్యాలిక్యులేటర్ లోన ఏమేమి కావాలి, ఏమేమి ఫంక్షనాలిటీస్ కావాలి, అడిషన్ కావాలి, సబ్స్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలి, ఓకే, మోడ్ కావాలి. సో ఇలా మనకు ఈ ఫంక్షనాలిటీస్ అంతా డిజైన్ చేస్తాం అనమాట. ఈ ఫంక్షనాలిటీస్ అన్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తాం? వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెథడ్స్. మెథడ్స్ ఫామ్ లో మనము రిప్రజెంటేషన్ అయితే చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? యా. సో ఇవన్నీ బిహేవియర్స్ అన్ని మనము మెథడ్ ఫార్మాట్ లో డిఫైన్ చేస్తాం. అలాగే డేటా వచ్చేసి మనము మెథడ్ వేరియబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ మనం ఏమంటాం? క్లాస్ మెంబర్స్ అని అంటాం. క్లాస్ మెంబర్స్ ఆర్ క్లాస్ ప్రాపర్టీ. ఒక క్లాస్ లో మనకు క్లాస్ మెంబర్స్ ఉంటారు. అండ్ ఆల్సో క్లాస్ మెంబర్స్ అంటే డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఫంక్షనాలిటీస్ ని మనము మెథడ్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నా, ఏ అండ్ బి తీసుకోవాలనుకుంటున్నా. డేటా ఏ అండ్ బి తీసుకునేసి దీనికి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేను చెయ్యాలి. ఓకే, సో ఇవన్నీ మనకు వీఆర్ గో అండ్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెథడ్స్. ఇది వేరియబుల్స్. ఇవన్నీ మనం ఏమంటాం? క్లాస్ అట్రిబ్యూట్స్ అంటాం, క్లాస్ ప్రాపర్టీస్ అంటాం, క్లాస్ మెంబర్స్ అంటాం. ఓకే. క్లాస్ మెంబర్స్, క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్లాస్ ప్రాపర్టీస్. ఓకే, సో క్లాస్ మనకు ఏంటి అంటే ఇట్స్ అ లాజికల్ ఎంటిటీ. వాట్ ఈస్ అ క్లాస్? క్లాస్ ఈజ్ అ లాజికల్ ఎంటిటీ. సో లాజికల్ థింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇట్ హాస్ అ లాజికల్ థింగ్స్. ఓకే, ఓన్లీ వీ హ్యావ్ అ లాజికల్ థింగ్స్. సో క్లాస్ ని అందుకే మనము లాజికల్ ఎంటిటీ లేదంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అంటాం. క్లియర్? ఓకే, సో ఇది క్యాలిక్యులేటర్. చెప్పండి, ఇది మనకు ఫిజికల్ ఎంటిటీనా? ఫిజికల్ ఎంటిటీ రైట్. ఇది ఆబ్జెక్ట్. మనము డైరెక్ట్ గా దీన్ని టచ్ చేయొచ్చా? లేదు కదా. ఒక ఆబ్జెక్ట్ అయితే మనకు క్రియేట్ అయింది. ఎందుకు నాకు ఎక్కువ వినిపిస్తుంది వాయిస్ ఎక్కువ వినిపిస్తుందా? ఎక్కువ వస్తుంది. అవునా? ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనకు ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనకు ఏమవుతుందంటే దీనికి బిహైండ్ కోడ్ రాసి ఉంటారు కదా, కంప్లీట్ గా లాజికల్ థింగ్స్ ఉంటాయి కదా, పర్ఫామ్ చేయడానికి అడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇదంతా పర్ఫామ్ చేయడానికి లాజికల్ థింగ్స్ ఉంటాయి కదా. ఆ లాజికల్ థింగ్స్ ని మనం ఏమంటాం? క్లాస్ అంటాం. ఇది మనకు ఇలా ఫిజికల్ ఆబ్జెక్ట్ గా క్రియేట్ అయింది కదా, ఇది మనకు ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఫిజికల్ గా మనం టచ్ చేయలేకున్నా కూడా ఇంటర్నల్ ఒక ఆబ్జెక్ట్, ఒక ఇంటర్నల్ మెమరీలో
క్రియేట్ అవుతుంది. అది మనకు ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం క్లాస్ ని డిజైన్ చేద్దాం. ఓకే, ఇలా క్యాలిక్యులేటర్ రావడానికి మనము చాలా లైబ్రరీస్ అయితే యాడ్ చేయాలి. వీఆర్ నాట్ డెవలపింగ్ ఎనీథింగ్, బట్ వీఆర్ ట్రై టు అండర్స్టాండ్ ద క్లాస్. ఓకే, సో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ అయితే మనము క్రియేట్ చేద్దాం. సో క్యాలిక్యులేటర్ మీరు దీంట్లో అయినా రాయొచ్చు, లేదు అంటే సపరేట్ గా అయినా కూడా మనము రాయొచ్చు. సో క్లాసు క్యాలిక్యులేటర్. ఓకే, ఇక్కడ ఇక్కడ నేను నాకు ఏం కావాలి, ఏ వాల్యూ ఇంటూ ఏ వాల్యూ తీసుకుంటున్నా, అండ్ ఆల్సో బి వాల్యూ కూడా తీసుకుంటున్నా. ఇక్కడ నేను అడిషన్ చేయాలి, వైడ్ యాడ్ అడిషన్. నేను ఏమి ఇన్పుట్ తీసుకోవడం లేదు, నేను జస్ట్ అడిషన్ చేసేసి ఇస్తున్నా సంథింగ్ ఏ ప్లస్ బి. ఓకే, వైడ్ సబ్స్ట్రాక్షన్ a minus b, వైడ్ multiplication into b, similarly వైడ్ division similarly mod. Okay, clear, right? సో ఇప్పుడు మనము లాజికల్ అండ్ ఫిజికల్ లాజికల్ థింగ్స్ అయితే రెడీ. ఓకే, లాజికల్ ఆపరేషన్స్ అయితే రెడీ. ఓకే, బ్లూ ప్రింట్ అయితే రెడీ. బట్ ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే, నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఇంటర్నల్ మెమరీలో ఇలా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాలిక్యులేటర్ ని నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ క్యాలిక్యులేటర్ అని కాల్ చేస్తాము. ಇಲ್ಲ ಪೇದು ವಾಯ್ಸ್ ಸರಿ ಕೇಳ್ತಿಲ್ಲ. ಇದು వాయిస్ ఎక్కువ వస్తుందండి? లేదు లేదు లేదు, ఇది సిస్టమ్ నుంచి వాయిస్ క్లారిటీగా లేదన్నారు కదా. అవునవును, అదే మాట్లాడుతా ఉన్నా. ఓకే, ఇక్కడ మనము ఎన్నిసార్లు సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే మనకు అన్ని క్యాలిక్యులేటర్స్ అయితే వచ్చింటాయి, అవునా? సార్, సో ఇక్కడ మనం ఇలా సెర్చ్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ మనము సెర్చ్ చేస్తున్నాం, క్యాలిక్యులేటర్స్ అయితే సెర్చ్ చేస్తున్నాం. 1 2 3 అని సెర్చ్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇలా క్యాలిక్యులేటర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో అలాగే ఇది క్యాలిక్యులేటర్ ఏమి ఇచ్చాడు, క్యాలిక్యులేటర్ ఇలాగే నేను సెర్చ్ చేయాలి. అలా కాకుండా వేరే ఏదైనా పెయింట్ సెర్చ్ చేసి క్యాలిక్యులేటర్ వస్తుందా? లేదు, రాదు. సో అందుకే మనం కూడా ఈ క్యాలిక్యులేటర్ మనం ఏం డిజైన్ చేసామో క్యాలిక్యులేటర్ దానికే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, దాన్నే మనం కాల్ చేయాలి. ఓకే, యూజింగ్ న్యూ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం, రైట్? సో ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం యూజింగ్ దట్ వీ కెన్ కాల్ ఎనీథింగ్, సంథింగ్ డాట్ యాడ్ సబ్స్ట్రాక్షన్ అలా మనం కాల్ చేయొచ్చు. సో ఒక వేరియబుల్ స్టోర్ చేసి పెట్టేసుకుంటాను, సంథింగ్ ఆబ్జెక్ట్ 1 ఓకే, సిమిలర్లీ. సో మనకు ఒక్కసారి డెవలప్ చేసినారు అంటే మనం ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఎన్ని క్యాలిక్యులేటర్స్ అయినా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, దీనికి సింటాక్స్ ఏంటి మేడం? ఆబ్జెక్ట్ది ఏమన్నా క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. మనం ప్రీవియస్లీ స్టాటిక్ వేరియబుల్ కి చేసాం, సేమ్ అదే సింటాక్స్. ఓకే, సో అలాగే మీరు ఎన్ని క్యాలిక్యులేటర్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి కోడ్ డెవలప్ చేసి పెట్టేశారు అంటే మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను 3 క్యాలిక్యులేటర్స్ అయితే ఓపెన్ చేశాను. ఓకే, 3 క్యాలిక్యులేటర్స్ అయితే నేను ఓపెన్ అయితే చేశాను.
బట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత 3 క్యాలిక్యులేటర్స్ నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను సంథింగ్ అడిషన్ సబ్ట్రాక్షన్ అనేసి. సో ఈ ఈ క్యాలిక్యులేటర్ లోన అడిషన్ చేస్తున్నా సంథింగ్ 56 ప్లస్ 96. ఓకే, అండ్ ఈ క్యాలిక్యులేటర్ లో సబ్ట్రాక్షన్ చేస్తున్నా 56 మైనస్ 96. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, మనకు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినా అన్ని ఆబ్జెక్ట్స్ తో మనము ఏది కావాలి అది చేసుకోవచ్చు. ఒకే కోడ్ అయినా కూడా అడిషన్ ఒక్క అడిషన్ చేస్తున్నా, ఇంకొకటి సబ్ట్రాక్షన్. ಅಪ್ಪಿ ಸ್ವಲ್ಪ ಇಟ್ಕೋ ಚಂದ್ರು, ಇವನ್ ಏನ್ ಇಷ್ಟು ಕಿರಿಕಿರಿ ಮಾಡ್ತಾನೆ ಇವತ್ತು. ಸಬ್ಸ್ಟ್ರಾಕ್ಷನ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ మల్టిప్లికేషన్. ఓకేనా? సో మనకు సేమ్ లాజిక్ రాసి సేమ్ థింగ్ మనం చేసినా కూడా ఏమవుతుందంటే, ఓకే, రాసినా కూడా మనకు ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒకదానికి సంబంధం లేదన్నమాట, ఇండిపెండెంట్, అన్ని ఇండిపెండెంట్ ఈచ్ అదర్. ఎన్ని క్యాలిక్యులేటర్స్ ఉంటే అన్ని థింగ్స్ అనేది ఇండిపెండెంట్. నువ్వు దీంట్లో పర్ఫామ్ చేస్తుంటే దీంట్లోనే ఉంటుంది, దీంట్లో పర్ఫామ్ చేస్తే దీంట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది ఎందుకు అంటే ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, అన్ని అప్లికేషన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద హుక్స్ కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే, బికాజ్ ఎందుకంటే మనకు ఒకే సాఫ్ట్వేర్ ఉంటది, ఇది వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇది జూమ్ అన్నా కానీ, ఏదైనా కానీ సేమ్ గానే ఉంటది. బట్ ఏంటి అంటే మనకు ఇలా ఇంటర్నల్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయి ఉంటది అనమాట. సో మీరు ఏమైనా మాడిఫై చేస్తే మీకే ఎఫెక్ట్ అవుతుంది కానీ మెయిన్ సర్వర్ కి ఎఫెక్ట్ అవ్వదు అనమాట, మెయిన్ ఇక్కడ రాసిన కోడ్ కి ఎఫెక్ట్ అవ్వదు. సో దట్స్ ద అడ్వాంటేజెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ అనేది డెవలప్ చేసి ఇచ్చే అవసరం లేదు. ఓకే, సో ఇది మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే, ఇక్కడ నేను అడిషన్ సబ్ట్రాక్షన్ అయితే చేస్తున్నాను కదా, అడిషన్ సబ్ట్రాక్షన్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను జస్ట్ అడిషన్ చేయాలనుకుంటున్నా, సంథింగ్ యాడ్. సో అన్నిటికీ 3 ఆబ్జెక్ట్స్ కి యాడ్ చేస్తున్నా. యాడ్ అనేది నాకు సేమ్ గానే ఉంది, మన యాడ్ అనే డేటా అనేది సేమ్ తీసుకుంటా ఉంది. ఓకే, అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కి సేమ్ డేటా అనేది తీసుకుంటా ఉంది. ఓకే, వెయిట్ ఐ జస్ట్ గో విత్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, ఇది అర్థమైంది కదా మనకు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇస్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్. ఓకే, ఒకే క్లాస్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కదా, ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్సాప్ అనేది డిజైన్ చేద్దాం. ఓకే, వాట్సాప్ ఇది క్లాస్ వాట్సాప్. సో ఈ వాట్సాప్ కి ఇంటూ ఫోన్ నంబర్, లాంగ్ ఫోన్ నంబర్ తీసుకుందాం. లాంగ్ ఫోన్ నంబర్. ఓకే, సంథింగ్ మెసేజ్. మెసేజ్ యూజర్ నుంచి తీసుకుంటున్నా మెసేజ్, దాన్ని నేనే ప్రింట్ చేసేస్తున్నా. ఓకే, సంథింగ్ ఆ మెసేజ్ ఏది ఇస్తారో అది ప్రింట్ చేసేస్తున్నా. ఓకే, ఇది వాట్సాప్ జస్ట్ మెసేజ్ చేస్తున్నా అంతే. క్లియర్? సో ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ వాట్సాప్ w1 సంథింగ్ user1. ఓకే, user1 అండ్ అలాగే user2, user3, user4 అయితే చేస్తున్నా. ఓకే, సో ఇన్ని మల్టిపల్ యూజర్స్ అయితే అయ్యాయి కదా, మల్టిపల్ యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నా. బట్ ఏంటి అంటే మల్టిపల్ యూజర్స్ అయితే క్రియేట్ చేసాం.
సో ఇక్కడ నేను ఆ పర్టికులర్ యూజర్ది ఫోన్ నంబర్ అయితే యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే, పర్టికులర్ యూజర్ది ఫోన్ నంబర్ అయితే యాక్సెస్ చేసుకుంటున్నా. సో యూజర్ 1 ఫోన్ నంబర్, యూజర్ 2 ఫోన్ నంబర్, యూజర్ 3 ఫోన్ నంబర్, అలాగే యూజర్ 4 ఫోన్ నంబర్. ఓకే, యూజర్ 1 అండ్ 2, 3 and here is the 4. ఓకే, యూజర్ 1 టు యూజర్ 4. బట్ చెప్పండి, మనకు వాట్సాప్ కి యూజర్స్ వచ్చేసి మనకు ఫోన్ నంబర్ సేమ్ ఉండాలా, డిఫరెంట్ గా ఉండాలా? లాగిన్కి అయితే సేమ్ ఉండాలి, ఇంకా వేరేది ఏదైనా మెసేజ్లు పెట్టేదానికంటే డిఫరెంట్ ఉండకూడదు. అది కాదు, ఇప్పుడు వాట్సాప్ అకౌంట్స్ అనేది 4 అకౌంట్స్ అనేది క్రియేట్ చేశారు. అచ్చా, డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. డిఫరెంట్ నంబర్స్ ఉండాలి. యూజర్ 1 కి వేరే నంబర్ ఉండాలి, యూజర్ 2 కి వేరే నంబర్, యూజర్ 3 కి వేరే నంబర్, యూజర్ 4 కి వేరే నంబర్. అవునా? సో అలా చేయడానికి అంటే మనము డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ డేటా ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకు ఏం కావాలి? కన్స్ట్రక్టర్ అనేది కావాలి. ఓకే, కన్స్ట్రక్టర్ కావాలి. సో ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే మనకు ఇది వచ్చేసి సేమ్ యాజ్ అ మెథడ్ లాగే ఉంటది. బట్ నో రిటర్న్ టైప్ అనేది ఉండదు అనమాట. అంటే వైడ్ ఉండదు. ఓకే, మెథడ్ లాగే ఉంటది, బట్ దెర్ ఇస్ నో రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే ఏంటండి? రిటర్న్ టైప్ ఇక్కడ వైడ్, ఇంట్ అలా ఇస్తాం కదా మెథడ్ కి, అలా లేకుండా రిటర్న్ టైప్ అనేది ఉండదు అనమాట. ఓకే, అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, సేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఉంటది కదా, సేమ్ అలా క్లాస్ నేమ్ అయితే ఉంటది అనమాట. అండర్స్టూడ్? క్లాస్ నేమే పెట్టాలి, వేరేది పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. కన్స్ట్రక్టర్ క్లాస్ నేమ్ కదా, వాట్సాప్ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో దెర్ ఇస్ నో వైడ్ ఏం లేదు, మెథడ్ నేమ్ కాదు. ఓకే, సో ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇచ్చేస్తున్నా, క్లాస్ నేమ్ ఇవ్వాలన్నారు కదా, క్లాస్ నేమ్ ఇచ్చేస్తున్నా. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ యాజ్ ద మెథడ్ ఓన్లీ, బట్ ఈ వైడ్ అనేది ఉండదు. వైడ్, ఇంటూ అలాంటిది ఏమి ఉండదు. క్లియర్ రైట్? ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే మనకు వాట్సాప్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడే మీరు ఫోన్ నంబర్స్ ఇవ్వాలి అనేసి చెప్తున్నాను అనమాట. న్యూ ఫోన్ నంబర్. ఓకే, న్యూ ఫోన్ నంబర్ తీసేసుకొని ఈ ఫోన్ నంబర్ వాల్యూస్ అనేది ఎంటీ పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను ఫోన్ నంబర్ తీసుకోను, ఇక్కడ ఫోన్ నంబర్ ఈక్వల్ టు న్యూ ఫోన్ నంబర్. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో ఇది కన్స్ట్రక్టర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో తర్వాత ఫోన్ నంబర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ కి మనం వాల్యూస్ ఇవ్వాలి కదా. పాస్ ఆర్గ్యుమెంట్స్ while creating the object we will pass the ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. ఇవి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ కి ఇక్కడ పాస్ చేయాలి వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ లాంగ్ అడిగాడు కదా, 1 ఫోన్ నంబర్ అండ్ సెకండ్ ఫోన్ నంబర్, థర్డ్ ఫోన్ నంబర్ అండ్ ఫిఫ్త్ ఫోన్ నంబర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది మనకు క్రియేట్ అయ్యింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోన్ నంబర్స్. క్లియర్? అండర్స్టూడ్ రైట్? ప్రతి నెంబర్ కూడా మనం క్లాస్ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి మేడం, ఒకసారి అవ్వదా? అంటే ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నిసార్లు రాయాల్సి ఉంటుందా? అలా కాదు, ఇప్పుడు వాట్సాప్ అనేది ఎన్ని యూజర్స్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ గా డౌన్లోడ్ చేసేసుకుని క్రియేట్ చేయాలి కదా, ఒకటే సరిపోదు కదా. ఇక్కడ కూడా సేమ్ థింగ్. నీకు 10 యూజర్స్ కావాలంటే 10 ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్. అండర్స్టూడ్?
ఓకే ఎస్ మేడం. సో లైక్ దిస్ ఇట్స్ ఇది మనకు ఆబ్జెక్ట్, ఇది మనకు క్లాస్. ఓకే, సో కన్స్ట్రక్టర్ తెలిసింది కదా. మన కన్స్ట్రక్టర్ ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ డేటాని క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ కావాలి. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంది, తర్వాత నేను చెప్తాను. అకార్డింగ్ టు ద జావా కన్వెన్షన్, ఈ గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ సేమ్ గా ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, డిఫరెంట్ నేమ్స్ తో ఉండకూడదు. ఓకే ఓకే, సో local variables and global variables should be same names. ఓకే, సేమ్ నేమ్స్ తో ఉండాలి. సో అలా అయితే ఇది అండ్ ఇచ్చాను. సో ఫోన్ నంబర్ అనేసి ఇచ్చాను. ఓకేనా, బట్ ఇప్పుడు నేను రన్ చేస్తే సో చూడండి 00 అయితే తీసేసుకునింది, 00 అయితే తీసేసుకునింది. ఎందుకు అలా తీసుకునింది అంటే ఇక్కడ ఫోన్ నంబర్ ఏది ఉందో ఇవి లోకల్ వేరియబుల్, ఇక్కడ నేను ఇస్తున్న డేటా వచ్చేసి తీసేసుకుంటుంది. మనం కాల్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఈ డేటా తీసేసుకుని వచ్చేసి ఇక్కడ ఫోన్ నంబర్ కి ఇస్తుంది. ఈ డేటా తీసేసుకుని వచ్చేసి మనకు ఈ నంబర్ ని ఈ ఫోన్ నంబర్ కి ఇస్తుంది అనమాట. సో ఇదేమనుకుంటుందంటే ఇది లోకల్ వేరియబుల్ లోనే అసైన్ చేస్తుంది, అంటే ఈ వాల్యూని తీసేసుకుని వచ్చేసి దీంట్లోనే అసైన్ చేసుకుంటుంది అనేసి అనుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది గ్లోబల్ గా కన్సిడర్ చేయడం లేదు, ఇది గ్లోబల్ వేరియబుల్ గా కన్సిడర్ చేయడం లేదు, లోకల్ అనుకుంటూ ఉంది. సో అలాంటి టైంలోన మనం ఏం చెయ్యాలి అంటే కంపైలర్ కి చెప్పాలి. సో చూడు కంపైలర్, ఇది గ్లోబల్ వేరియబుల్ కాదు, సారీ ఇది లోకల్ వేరియబుల్ కాదు, గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, ఈ వేరియబుల్ లో నువ్వు డేటా అనేది పాస్ చేయాలి, ఇక్కడ కాదు అని చెప్పాలి. ఓకే, అలా చెప్పడానికి జావా మనకు ఒక కీవర్డ్ ఇచ్చింది, దిస్ అనేది. ఓకే, దిస్ ఏం చేస్తుందంటే డిఫరెన్షియేట్ ద గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్. దిస్ యూజ్ చేసామంటే అదేం చెప్తుంది, ఇది నాకు గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ కాదు అనేసి కంపైలర్ కి చెప్తుంది అనమాట. నువ్వు అస్సలు అర్థం చేసుకోవద్దు, ఇది గ్లోబల్, నువ్వు గ్లోబల్ గా థింక్ చేయని చెప్తుంది అనమాట, ఇది గ్లోబల్ అని. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూస్ అయితే ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది వస్తాయి. ఫస్ట్ 0 ఎందుకు తీసుకుందాం, డిఫాల్ట్ వాల్యూ 0నా? డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకున్నాం నంబర్స్ కి. అండర్స్టూడ్ రైట్? అండ్ అలాగే మీరు మెథడ్ అవసరం లేదన్నారు కదా కన్స్ట్రక్టర్కి అయితే. సో ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా మెథడ్ క్రియేట్ చేసి మిడిల్లో ఒకవేళ కనుక కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలంటే అవ్వదా మేడం? అవుతుంది, ఎక్కడైనా అవుతుంది. మీరు క్లాస్ లోపల ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు కన్స్ట్రక్టర్, కానీ అకార్డింగ్ టు ద కన్వెన్షన్ పైనే ఉండాలి. మెథడ్ యూజ్ చేయక ముందు పైన క్లాస్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలంటే. అవును అవును, ఓకే, మెథడ్ లోపల యూజ్ చేయకూడదు. మెథడ్ లోపల యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇది వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కన్స్ట్రక్టర్ కి. ఇక్కడ చూడండి, ఇంట్ ఏ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఒక మెథడ్ డిజైన్ చేస్తున్నా, సెట్ ఏ వాల్యూ, సెట్ ఏ. ఓకే, సెట్ ఏ వాల్యూ, ఇదేం చేస్తున్నానంటే ఏ వాల్యూని సెట్ చేస్తున్నా, ఈ వాల్యూకి ఇక్కడ ఇస్తున్నా అనమాట. ఏ తీసుకుంటున్నా, యూజర్ నుంచి తీసేసుకొని వచ్చేసి దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ పెట్టేస్తున్నా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మెయిన్ మెథడ్ యూస్ చేసేసి దీనికి కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. న్యూ కన్స్ట్రక్టర్
క్లోజ్ బ్రాకెట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏ వాల్యూని కాల్ చేస్తున్నా. ఓకే, ఓబీజే డాట్ ఏ వాల్యూని కాల్ చేస్తున్నా. సో తర్వాత ఈ మెథడ్ ని కూడా నేను కాల్ చేస్తున్నా. సో కాల్ చేసిన తర్వాత నేను మెథడ్ ని సెట్ చేస్తున్నా అనమాట. అంటే ఏ వాల్యూని సెట్ చేస్తున్నా యూజింగ్ ఎలా ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సెట్ ఏ వాల్యూ వచ్చేసి 56 కి సెట్ చేస్తున్నా. సెట్ చేసిన తర్వాత అగైన్ ఏని కాల్ చేస్తున్నా అనమాట. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే సో చూడండి, ఫస్ట్ కి ఏ వాల్యూ వచ్చేసి 0 వచ్చేసింది, నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసి 56 అయింది. అవునా అవునా? సో ఏంటి అంటే నాకు ఇనిషియలైజ్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇనిషియలైజ్ గ్లోబల్ వేరియబుల్స్ వి మేక్ యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసుకునే మనము గ్లోబల్ వేరియబుల్ కి వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఎందుకు? ఇక్కడ చూడండి, నేను మెథడ్ ని కాల్ చేయలేదు అనుకుందాం. మెథడ్ ని కాల్ చేయలేదు, అప్పుడు నాకు గ్లోబల్ వేరియబుల్ డేటా అనేది తీసుకోదు కదా, లోకల్ తీసుకుంటుంది. డేటా అసలు తీసుకోదు. అప్పుడు ఏముంటుంది, బై డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. సో ఇది మెథడ్ ని కాల్ చేయకోకుంటే అసలు తీసుకోదు డేటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వర్క్ చేస్తుంటాం, ఒక మెథడ్ ని ఒక ఫీచర్ ని ఏదో యూజ్ చేయలేదు, అప్పుడు ఏమి డేటా ఇనిషియలైజ్ అవ్వలేదు అంటే కంప్లీట్ గా వేస్టే కదా మనం డెవలప్ చేసిన అప్లికేషన్. అందుకే ఇలా ఇనిషియలైజింగ్ గ్లోబల్ వేరియబుల్స్ ని మనం కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇది కాకుండా కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఓకే, కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఓకే, ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే మనము కాల్ చేసే అవసరం లేదు కన్స్ట్రక్టర్ ని. ఓకే, మనము స్పెసిఫిక్ గా కాల్ చేసే అవసరం అయితే లేదు. మనం స్పెసిఫిక్ గా వెళ్ళేసి ఓకే ఇది కన్స్ట్రక్టర్ ఇచ్చేయని అడగాల్సిన అవసరం లేదు. ఏం చేస్తుంది అంటే ఇది న్యూ కీవర్డ్ ఉంది కదా, న్యూ కీవర్డ్ వెళ్ళేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసేస్తుంది. న్యూ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసేస్తుంది. సో కాల్ చేసేటప్పుడు దీనికి ఉన్నాయి కదా వాల్యూస్ అనేది మనము ఇవ్వాలి. క్లియర్? ఈ వాల్యూస్ అనేది మనము ఇవ్వాలి. సో ఇప్పుడు మనం వాల్యూస్ ఇచ్చామంటే మనం కాల్ చేసే అవసరం లేదు, ఎప్పుడైనా కానీ యూజ్ చేసిన మనకు ఈ వాల్యూవే వస్తుంది. క్లియర్? సో డిఫాల్ట్ గా 0 డిఫాల్ట్ గా ఇనిషియలైజ్ కాకోకుండా మాత్రం ఉండదు. మనము కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసేటప్పుడే మనము వాల్యూస్ అనేది పాస్ చేయాలి. కానీ ఇది మెథడ్లో రాసాం కదా ఇక్కడ మనం. అవును, ప్రీవియస్లీ మెథడ్ లో రాసాం. ఫస్ట్ కి ఏం చేశాను, ఫస్ట్ ప్రింట్ చేశాను ఏని. సో తర్వాత మెథడ్ ని కాల్ చేసిన తర్వాత ఏ ప్రింట్ చేస్తే అప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ వాల్యూస్ తీసుకునింది 56. సో మెథడ్ తో డ్రాబ్యాక్ అదే మనకు ఏంటి అంటే మనము ఇనిషియలైజ్ అనేది చెయ్యలేము గ్లోబల్ వేరియబుల్. ఈ మెథడ్ కాల్ చేసేంత వరకు ఈ ఏ కి వాల్యూ అనేది ఉండదు అనమాట. ఓకే, సో అందుకే దీన్ని ఓవర్కమ్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనేది ఇన్వైట్ చేశారు. ఓకే, కన్స్ట్రక్టర్ ఏంటి అంటే మనం స్పెసిఫిక్ గా కాల్ చేసే అవసరం లేదు, ఈ వాల్యూ ఉంది కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనం పాస్ చేస్తే అయిపోయింది. ఇలా మళ్ళీ సపరేట్ గా కాల్ చేసి ఆ వాల్యూస్ అనేది ఇచ్చే అవసరం అయితే లేదు. క్లియర్? సో ఇది మనకు కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఎందుకు, టు ఇనిషియలైజ్ ద గ్లోబల్ వేరియబుల్ వి మేక్ యూజ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. ఓకే, yes of course that we can do using the methods, but ఏంటి అంటే methods we need to call. For constructor no need to call, internally new keyword it will call the constructor internally, that's it. Okay, that's the thing. మనకు కన్స్ట్రక్టర్స్ అనేది ఎందుకని తెలిసింది కదా.
కన్స్ట్రక్టర్స్ టైప్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ జస్ట్ ఓకే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో టెల్ మీ ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్టర్ ఉందా మనకు? కన్స్ట్రక్టర్ లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా ఆల్రెడీ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను బట్ దెర్ ఇస్ నో కన్స్ట్రక్టర్, అవునా? బట్ న్యూ కీవర్డ్ వెళ్ళేసి కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుందని చెప్పాను కదా. సో మన క్లాస్ లోన కన్స్ట్రక్టర్ అనేది లేకోకుంటే, మన క్లాస్ లో కన్స్ట్రక్టర్ అనేది లేకోకుంటే ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ ఉంటది అనమాట లోపల. ఓకే, ఒక క్లాస్ లోపల ఇంటర్నల్లీ దీంట్లో ఒక ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అది. ఓకే, సో ఇంటర్నల్లీ ఇది న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ ఉంటది, మనకు విజిబిలిటీ ఉండదు అనమాట. ఓకే, మనకు విజిబిలిటీ ఉండదు, బట్ ఇట్ విల్ ప్రెజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఉంది, దాంట్ లోపల ఉంటాయి అనమాట కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని మెథడ్స్ అయితే వస్తున్నాయి కదా, చూడండి. ఇవన్నీ మెథడ్స్ అనేది మనకు ఒక క్లాస్ క్రియేట్ చేసిన వెంటనే ఇవన్నీ తీసేసుకుంటది అనమాట, ఇవన్నీ ప్రాపర్టీస్ తీసేసుకుంటుంది. ఎసాను ఇవన్నీ ప్రాపర్టీస్ తీసేసుకుంటుంది. ఇది ఏంటి అంటే ఇది మనకు ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తాయి అనమాట. బై డిఫాల్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేసిన వెంటనే ఇవన్నీ ప్రాపర్టీస్ మనకు ఆబ్జెక్ట్ క్లాస్ కి వచ్చేస్తుంది. క్లియర్, రైట్? అండర్స్టూడ్? సో ఇది బై డిఫాల్ట్ గా మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయకోకుంటే అది కన్స్ట్రక్టర్ మనం ఏమంటాం, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కానీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఏం తీసుకుంటుంది, వాల్యూస్ అని కానీ కీస్ అని కానీ? వాల్యూస్ ఏం తీసుకోదు, జస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంతే, వాల్యూస్ ఏం ఉండదు దాంట్లో. జస్ట్ ఇలా ఉంటది కన్స్ట్రక్టర్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇంతే ఉంటది. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దీని లోపల ఏం ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే మనకు యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్స్ అంటే మనం క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్స్. మనం క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్ లోన అగైన్ టూ టైప్స్ ఉన్నాయి. అగైన్ మనకు టూ టైప్స్. ఒకటి వచ్చేసి జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, అంటే ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండవు అనమాట. ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు, జీరో ఆర్గ్యుమెంట్. సో ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో ఒకసారి. ఇది వాల్యూస్ ఇస్తాం కదా, ఇవి ఆర్గ్యుమెంట్స్. ఇది ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కాబట్టి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా, ఇది ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, ఇది జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్, రైట్? సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఇది ఏమొస్తుంది, ఇది కన్స్ట్రక్టర్ ని కాల్ చేసేస్తుంది. ఓకే, అండర్స్టూడ్ ఆర్ నాట్? ఇప్పుడు ఎలా కాల్ అవుతుందంటే ఇక్కడ నాకు జీరో ఆర్గ్యుమెంట్స్ ఏది ఇవ్వలేదు కాబట్టి ఇది వెళ్ళేసి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ హెలో. ఇప్పుడు మనం ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము అంటే వెళ్ళేసి సెకండ్ కన్స్ట్రక్టర్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లియర్? ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే నేను ఒకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఒకటినే కాల్ చేస్తున్నాను. ఇది వెళ్ళేసి దీన్ని కాల్ చేయాలి అంటే మనము దిస్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనము వెళ్ళేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాం, ఇది వెళ్ళేసి దీన్ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ రన్ హెలో అండ్ టూ కన్స్ట్రక్టర్స్ అనేది కాల్ అవుతాయి. ఓకే, ఒక్క కన్స్ట్రక్టర్ ఇన్సైడ్ ఇనదర్ కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేయాలి అంటే దిస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. దిస్ కీవర్డ్ ఎందుకు, డిఫరెన్షియేట్ ద గ్లోబల్ వేరియబుల్స్ విచ్ హాస్ ద సేమ్ నేమ్స్. ఇప్పుడు దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లియర్? అండర్స్టూడ్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్ మనకు టూ టైప్స్ ఉంటాయి, ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్. యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ లోన పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, దాంట్లో జీరో కన్స్ట్రక్టర్, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, తర్వాత ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు, అది జీరో ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ ఇవ్వడానికి మనము ఏం చేస్తాం, అది ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్. ఓకేనా?
అండ్ ఇంకొకటి ఎందుకు మనకు కన్స్ట్రక్టర్స్ అంటే సో టు ఇనిషియలైజ్ ద గ్లోబల్ వేరియబుల్స్. సో గ్లోబల్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి కూడా మనము కన్స్ట్రక్టర్స్ ని యూజ్ చేస్తాం. సో మెథడ్ తోనే యూజ్ చేయడానికి ఏం ప్రాబ్లం అంటే మెథడ్ ని కంపల్సరీగా కాల్ చేయాలి. ఇఫ్ యు నాట్ కాల్ ద కన్స్ట్రక్ట్ మెథడ్, వాట్ హ్యాపెన్, గ్లోబల్ వేరియబుల్ ఇస్ నెవర్ గెట్ ఇనిషియలైజ్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఒక ఒక ఆబ్జెక్ట్ ని అంటే ఒక ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తో మనం క్రియేట్ చేయాలి అంటే, సో డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ తో మనం క్రియేట్ చేయాలి అన్నా కూడా మనము కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఎనీ డౌట్స్ హియర్? Okay. Yeah. So today I am stopping here. Tomorrow I will go with the 4 pillars of OOPS concept. Okay. Okay. So please try చేయండి. దీంట్లో n number of interview questions వస్తాయి. Okay. Sure. Okay. Thank you. So thank you. Thank you.